ట్రిపుల్ ఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ 337 కోట్లు ఈ జంక్షన్ల అభివృద్ధి, అండర్ బ్రిడ్జెస్ కోసం. అలాగే సిపి సైబరాబాద్ కార్యాలయం నుంచి గచ్చిబౌలి వరకు జంక్షన్ వరకు 215 అడుగుల రోడ్డు విస్తరణ అభివృద్ధి 39 కోట్లు. అలాగే అంజయ్యనగర్ నుంచి రామ్కీ టవర్ వరకు 150 అడుగుల వరకు రోడ్డు విస్తరణ మరియు అభివృద్ధి 31 కోట్లు. ఎన్హెచ్ హైవే 65 నుండి అమీన్పూర్ వరకు 150 అడుగులు బై 100 అడుగుల రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు, అండర్ బ్రిడ్జ్ 45 crores. మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు 6 లైన్ డైరెక్షన్తో ఫ్లైఓవర్ మరియు లింగంపల్లి నుండి గచ్చిబౌలి వరకు కూడా 3 లైన్ల డైరెక్షన్తో అండర్ పాస్ నిర్మాణం 530 కోట్లు. అలాగే సేలింగంపల్లి రైల్వే స్టేషన్ ఆర్ఓబి నిర్మాణం 124 కోట్లు ఫ్లైఓవర్. టోటల్ 1605 కోట్లకి అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సంవత్సరంలో శాంక్షన్ చేయడం జరిగింది, ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. ఇంకొక 1000 కోట్లు ఇస్తే ఒక ఉషా ముళ్ళపూడి రోడ్డు, రెండోది ప్రగతి నగర్ టు జేఎన్టీ రోడ్డు, ఈ రెండింటిని కూడా ఫ్లైఓవర్ల రూపంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాన్ని ఆల్రెడీ ముందు పెట్టడం కూడా జరిగింది. ఇప్పటికే అపర్ణ టు గంగారం రోడ్డును కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అలాగే శ్రీదేవి థియేటర్ రోడ్ 45 కోట్లతో ఈ మంత్ ఎండింగ్కే శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. గాంధీ అభివృద్ధే, గాంధీ డీవియేట్ అయితే రాజకీయాల్లో ఉండడు, గాంధీ అభివృద్ధే ధ్యేయం. నేను కూడా గత 11 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్నా. ఎవరిని కూడా నువ్వు ఏ పార్టీ అని అడగలే. గ్రౌండ్ రియాలిటీని బట్టి డెవలప్ చేసుకుంటూ వచ్చాం. అదే దృష్టిలో 3 సార్లు ఈ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి ఆశీర్వదించడం అంటే సామాన్యమైన విషయంగా నేను పరిగణించట్లే. నా ఓటర్లే నా దేవుడిగా భావించి ఎటువంటి డీవియేషన్ లేకుండా ప్రతి ప్రాంతము అభివృద్ధి ధ్యేయంగా అసెంబ్లీలో కానీ, మంత్రుల దగ్గర కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ నిధులు తీసుకొచ్చి నా కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసి ఒక మంచి కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఎటువంటి వెనకడుగు వేయకుండా నిష్పక్షపాతంగా మాట్లాడి, అవసరమైతే పోట్లాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకునే కార్యక్రమం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను.